డే 2 వెల్కమ్ టు జాటోత్స్ గృహప్రవేశం. డే 2 ఏమవుతుందో ఏంది చూసేయండి. ఈరోజైతే ఇంకా వడి బియ్యం వండుతున్నాం. ఇంకా కళ్యాణం చేసినాం కదా, చాలా చిన్న ఏజ్లోనే మేము పార్వతీ పరమేశ్వర్లకి అంటే పార్వతీదేవికి శివుడికి కళ్యాణం చేసినాం. ఆ వడి బియ్యం ఈరోజు వండుతున్నాం మేము. ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ పిలుస్తున్నాం, వాళ్ళు వస్తా అని చెప్పారు. అప్పటి వరకు ఇంకా మేము కొంచెం ఇల్లంతా క్లీన్ చేసుకున్నాక అయితే ఏమవుతుంది మార్నింగ్ టు ఈవినింగ్ డే 2 ఏమైందో చూసేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. అయితే ఇప్పుడు మంచిగా వస్తుంది. ఇది సెకండ్ డే. ఫస్ట్ డే అయిపోయింది, ఫంక్షన్ పూజ అంతా అయిపోయింది. సెకండ్ డే సెకండ్ డే ఏం చేస్తాము చూసేయండి. కళ్ళ గుంతలు పడ్డాయి. నాతో పాటు ఎవరెవరు ఉన్నారు? హాయ్. మొహం కడుక్కొని నేనే నైటీతోనే అక్కడ అమ్మమ్మ హాయ్. పాపం మొత్తం ఇల్లంతా క్లీన్ చేసి నేను లేవకముందే. నైట్ మొత్తం నిద్ర లేదు. ఇక్కడ హాల్లో పడుకురు ఇద్దరు. వాళ్ళ చీరలు వాళ్ళే కప్పుకున్నారంట, అంత చలి పెట్టిందంట. పోటుగాళ్ళ లెక్క కిటికీ ఓపెన్ చేసారు, చలి పెట్టింది. వాళ్ళ చీరలు వాళ్ళే కప్పుకున్నారు. అంటే బెడ్షీట్స్ అవి ఇవి ఏం ఆలోచించకుండా అందరం అలసిపోయినాం. ఏడ పడితే ఆడ నిద్రపోయినాం. నేను, మమ్మీ, డాడీ, కలపిన్ని, చిట్టు పాప మేమే ఉన్నాం. కొత్త ఇంట్లో నిద్ర చేసినాం. మేము ఎంతమంది మమ్మీ? కరెక్ట్ 5గురం. కరెక్ట్ 5గురం. కరెక్ట్ 5గురం అంతే. అయితే ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది. ఇంకా నైట్ అర్ధరాత్రి కూడా పనులు చెప్తామేమో అని ఉరికిపోయిండే. అర్ధరాత్రి కూడా పనులు ఉంటాయేమో అని ఉరికిపోయిండు. డాడీ మా డాడీ కూడా 6 గంటలకి మేము లేవకముందే జంప్ అయిపోయిండు. ఇంకా మేము ఏది కదిలిచ్చినాం కానీ ఇంకా ఏది క్లీన్ చేయలేదు, చూపిస్తాను. పంతులు గారు వచ్చిన తర్వాత క్లీన్ అవుతుందంట. కానీ మా ఇల్లు పాత ఇల్లు లాగా వేసేసారు అప్పుడే. పూలన్నీ తెంపి పెట్టిరు, అదే బాధ అవుతుంది నాకు. ఇంకా పంతులు గారు ఏమన్నారంటే ఈరోజంతా ఇట్లే ఉండాలి, రేపు తీసేయండి, కదిలిచ్చేయండి అని అన్నారు. అంటే కొన్ని కదిలిచ్చారు, తర్వాతకి రేపటికి తీస్తే ఇంకా మంచిది అనేసరికి సర్లే అని మేము అన్నీ అట్లే ఉంచేసినాం. ఇప్పుడు పంతులు గారు వచ్చిన తర్వాతనే ఇదంతా క్లీన్ చేస్తాం. కానీ నాకు అన్ని పూజల కంటే శివపార్వతుల కళ్యాణం, చండీ హోమం చాలా నచ్చింది. 10 గిఫ్ట్స్ ఆర్డర్ పెడితే కొరియర్ ఆఫీస్లో గృహప్రవేశం అయిపోయిన తర్వాత వచ్చింది. ఆఫీస్ బంద్ అయితే మీరు ఒక్క మాట కాల్ లిఫ్ట్ చేసి ఏదో ఒకటి చెప్పాలి కదా. మీరు అట్లా చేస్తే ఎట్లా? ఇంకా ఏదో ఇంకా మేము ఎల్లుండికి నా చిడతలు వేసిన డ్రాయింగ్ బాగుంది, సూపర్ వేసింది. కొత్త ఇంటికి వచ్చినాక నా చిడతలకి మస్తు బుద్ధి జ్ఞానం అన్నీ వచ్చేసి అయితే అది వేసినావా? అంతే ఆడనే. రిటర్న్ గిఫ్ట్స్ ఇప్పుడు వచ్చినాయి గృహప్రవేశం అయిపోయిన తర్వాత. ఎట్లా ఇంకా థర్డ్ డే అందరు గెస్ట్లు వస్తారు కాబట్టి అప్పుడు ఇచ్చేద్దాం. స్నానం చేయలేదురా నువ్వు? ఇక్కడి ఇది కలశం వాటర్ కదా, పట్టుకో. ఈ కలశం వాటర్ కాబట్టి ఇంట్లో అంతా శుద్ధి చేయాలంట. ఇప్పుడే క్లీన్ చేసినాం మేము కబోర్డ్స్ అదంతా. ఫస్ట్ ఇది స్నానం చేయలేదు. ఇక్కడ ఇక్కడ వచ్చేసింది నైట్ పోయి. నేను వంట చేసింది వేరే పని మీద పోయింది. వంట చేసేసి నాన్న గాజులు కూడా లేవు నాకు. అక్క 2 గాజులు ఇయ్య, లోపల ఉంది. మావాడు ఎక్కడ? మీరు వస్తున్నామని ఒక 10 మినిట్స్ ముందు చెప్పినా నేను చీర కట్టుకోనని ఉంటుంది. ఈ వాటర్ ఇంకా రూమ్స్లో అన్ని చల్లేసిన తర్వాత చెట్లు లేవు అని చెట్లు పెట్టే ప్లేస్లో ఇది పూజల్లో ఇంకా అక్కడే గుడికి వెళ్ళినప్పుడు కట్టుకోవచ్చు.
ఇది కట్టేసి మనకి కింద డోర్ ఉంది కదా, పైన రెడీ ఉంటుంది లోపల, అక్కడ కట్టేసి మెయిన్ డోర్ మెయిన్ లోపల లోపల ఉంటే లోపల లోపల లేకపోతే బయట పెట్టేసి పచ్చ కూడా దేవుడు రూమ్లో వాడుతుంది. పాపం మా మమ్మీకి స్నానం చేసే టైం కూడా లేదు, వంటలు చేసిన అన్ని కోసి పెట్టుకుంది. ఏమో పిన్ని నిన్న మాట అంటే మాట, నా మాటే శాసనం. రమ్యకృష్ణ కొంచెం రమ్యకృష్ణ లాగా ఉంటావే నువ్వు, నీకెవరైనా చెప్పి రానే? తమన్నా తమన్నా అయితే మాట ఇచ్చినట్టే పొద్దునే వచ్చేసింది పాపం. ఇంకా మాకే చేతగాక నిద్రపోయినా, పంతులు వచ్చిందని చెప్పి తొందర స్నానం చేసుకొని రెడీ అయినా. ఇక ఇప్పుడు ఇవి ముక్కోటి దేవతలను నిన్న పూజించినాం కదా, ఇది పక్షులకైనా యానిమల్స్కైనా ఫీడ్ చేయమని చెప్పారు. బియ్యం ఇప్పుడు నేను రెడీ అవ్వాలి, పిచ్చిదానిలాగా ఉన్నా కదా. హడావుడిగా పంతులు గారు వచ్చిరని చెప్పేసి నేను ఈ డ్రెస్ నేను మింత్రాలో ఆర్డర్ పెట్టినా, హాఫ్ అన్ అవర్లో వస్తుంది. ఎక్స్ట్రా స్మాల్ లాగా. అయితే ఇప్పుడు ఈ శారీ కట్టుకున్న తర్వాత వడి బియ్యం ఉంది కదా, వడి బియ్యం వండాలి. ఇంకా వ్రతం ఉంది, ప్రసాదం వండాలి. వ్రతం అంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేసినాం, కింద బియ్యం పెడతాం కదా, అది ప్రసాదం ప్రిపేర్ చేయాలి నేనే. అందుకే నా కోసం అని పక్కన పెట్టారు వాళ్ళు. తర్వాత కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ ఉన్నాయి, ఆ రిటర్న్ గిఫ్ట్స్ కూడా ప్యాక్ చేయాలి. మస్తు పనులు ఉన్నాయి నిజంగా. అంటే ఇంత దానికి నేను ఇంత కష్టపడుతున్నా, మా మమ్మీ మా పిన్ని వాళ్ళు లేకపోతే నేను ఏమైపోతుండేనో ఏమో. అందుకే వాళ్ళు ఉండాలి, ప్రతిసారి నా వెంట వాళ్ళు ఉంటేనే ఏదైనా నా పని ముందుకు పోతుంది. మీకు కూడా అంటే మీరేమైనా ఫంక్షన్ చేసుకున్నప్పుడు హెల్ప్ చేసే వాళ్ళు ఎట్లా ఎవరైనా గుర్తొచ్చినా అనేది కామెంట్ చేయండి. నాకైతే మా మమ్మీ మా పిన్ని వాళ్ళే ఏం చేసినా. గొంతేమైంది నేను ఆచిపోయింది, సిడిపోయింది, ఆచిపోయిందంటే. సరే ఇప్పుడు సరే శారీ ఎట్లా? మా మమ్మీ జ్యువెలరీ నేనే మమ్మీకి వచ్చింది, మళ్ళీ మా మమ్మీని నేను లేపేసిన. మొత్తం మమ్మీ ఇది నాదే చీర. అయితే మా పిన్ని మా మమ్మీ ఏమంటారు చేసిరంటే, అసలు గిన్నెలు సరిగా లేవు, అందుకే కుక్కర్లోనేమో పెరుగు మజ్జిగ చారు చేసిర్రు. పప్పు ఇల్లు వండాల్సింది ఇల్లు వండిర్రు. ఇది అన్నం వేడిగా ఉంది, మసాలా వంకాయ నిన్నటిదే మిగిలింది. ఇది గోంగూర పచ్చడి, ఇది మిర్చి కర్రీ, వావ్ గ్యాస్ ఫామ్, టమాటా చట్నీ, ఇంకా ఇది వడి బియ్యం అన్నం, ఇది కూడా అన్నమే, వడి బియ్యం అన్నమే. అక్క ప్రసాదం వండాలా ఇప్పుడు? నేను ఆర్డర్ పెట్టాలా మరి? ఇప్పుడు ఇదంతా అయిపోయింది కదా, లంచ్ చేసేసిన తర్వాత మా ఇంటికి ఇంకొంతమంది గెస్ట్లు వస్తారు రారో తెలియదు కదా, వస్తారో రారో కానీ పిలిచేదైతే పిలిచినాం. అయితే ఇది వడి బియ్యము, సాయంత్రం గెస్ట్లు వస్తే వడి బియ్యం వండుతున్నామని పిలుస్తున్నాను నేను. ఇది సెకండ్ డే కాబట్టి, థర్డ్ డే కొంచెం గ్రాండ్గా నాన్ వెజ్. 3 days నిద్ర చేయాలి కాబట్టి 3 days ఫంక్షన్ పెట్టుకున్నాను నేను. ఏమన్నా ఉందా? ఎవరైనా అదే రోజు గృహప్రవేశం రోజే అంతా అయిపోతుంది ఒక్క రోజులోనే, తర్వాత ఇంకా రెస్ట్ తీసుకుంటారు. కాకపోతే మేము 3 days మాకు మస్తు ఎనర్జీ, మేము ఫుల్ యాక్టివ్ ఉంటాం కాబట్టి. బాదావత్ ఖాందాన్ ఏమనుకున్నాం మరి, మామూలుగా ఉండదు మనతోనే. జాటోత్లో పుట్టలే నేను, అంటే జాటోత్ మమ్మీ, బాదావత్ డాడీ ఇదే వస్తుంది కాబట్టి బాదావత్ ఖాందాన్ అంటాం. జాటోత్ అంటే అత్త వాళ్ళది కాబట్టి జాటోత్ మా ఇంటి పేరు. ఇప్పుడు నాకు చేంజ్ అయింది ఇంటి పేరు. ఫస్ట్ అయితే బాదావత్ కాబట్టి నా బ్లడ్ బాదావతే ఉంది ఇలా, బ్లడ్ బాదావత్ ఖాందాన్. ఇక్కడ ఎవరికి తగ్గేదేలే, జాటోత్ వాళ్ళకి అసలు తగ్గేదేలే, కానీ నాకు ఎక్కువ ఎనర్జీ. అందుకే ఇంటి పేరు పక్కన జాటోత్ అని రెస్పెక్ట్ ఇస్తున్నాను నేను. ఇంకా రెస్పెక్ట్ ఇచ్చి జాటోత్ అని పెట్టుకున్నా. ఎంత రెస్పెక్ట్ ఉంటే బాదావత్ అని పెట్టుకోకుండా సర్టిఫికేట్స్ లో అన్నింటిలో బాదావత్ అని ఉంటది, కానీ ఓన్లీ యూట్యూబ్ ఛానల్లో మాత్రమే జాటోత్ అని ఉంది. ఎందుకు ఉంది? దీనివల్ల ఉంది. దీనివల్ల
ఈ సర్టిఫికేట్ కి లైసెన్స్ ఈ లైసెన్స్ కోసం జాటోత్ అని పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ బయట పోస్టర్ జాటోత్స్ ఫ్యామిలీ. మరి నిజంగా ఒక అమ్మాయికి మస్తు చేంజెస్ ఉంటాయి లైఫ్ లో పుట్టిన తర్వాత. పుట్టి పెరిగి పెళ్ళైనాక మళ్ళీ పిల్లలకి అది అదే ఒక అమ్మాయి ఒక ఆడపిల్లకి, అందుకే ఆడపిల్ల అని ఎందుకంటారు? ఆడపిల్ల కాబట్టి, మన పిల్ల కాదు కాబట్టి. సరే ఇంకేం చేద్దాం, తిందాం ఫస్ట్. డాడీ చెప్పు ఇంట్రొడక్షన్. హాయ్, ఈరోజు డే 2. ఈరోజు ఏమేమి చేసాం ఏంది అనేది చూడండి. ఇప్పుడైతే ఆకలి అవుతుంది, లంచ్ అయితే చేద్దాం. లంచ్ వడి బియ్యం వండుకున్నాం. వడి బియ్యం వండుకు నిన్న శివపార్వతుల కళ్యాణం చేసినాం కదా. జై శ్రీరామ్. వంకాయ ఫుల్ తింటా. అయితే శివపార్వతుల కళ్యాణం చేసినప్పుడు వడి బియ్యం పోసినాం 5 ముత్తైదులు, ముగ్గురమేగా 5 టైమ్స్ పోసినాం. ఆ వడి బియ్యమే ఇప్పుడు వండుకున్నాం. కొంచెం రిలేటివ్స్ వచ్చిన తర్వాత ఇంకొంచెం వండుతాం. అందుకే ఈ కలర్ ఉంది అన్న. మా కుమారి అంటే వంటలు చేస్తాడు. మా చిల్లుగాడికి తిండికి రెడీగా ఉండు. ఎన్ని టైమ్స్ అయినా తింటాడు మా వాడు. అందుకే నాకేం చెప్పాలంటే మా సిస్టమ్ ఈడెవడు అనుకున్నారా, మా చిన్న ఆడపడుచు కొడుకు పల్ల కొడతాడు చెప్పాలి కనిపిస్తాయి. అది ఇష్టం. చిట్టు తల్లి ఒకవేళ ఇంత నా ఉంటే ఇట్లా కొడుతుండేనేమో. ఇట్లా ఆ బుగ్గలు రోజు కొరికేదాన్ని మేము. అవును, నాకు లడ్డు పిల్లలంటే ఇష్టం. ఆమె పక్క ఉంటాయి, పక్కనే ఉండాలి. నాకు కొంచెం చిన్న ఏజ్ 10 years వరకు ఎంత పెట్టారో చూడండి నాన్న. చట్నీ బాగానే ఉంది కానీ ఉప్పు లేదు అన్న. అమ్మాడి బాజీ అమ్మాడి భాజీ చట్నీ వీళ్ళు నాకు లాంగ్వేజ్ రాదు. మీరు చాలా మంది అడుగుతున్నారు కదా, మీరు ప్రాంక్ చేసేటప్పుడు తెలుగు ఏం మాట్లాడుతారు, మీరు మీ లాంగ్వేజ్ మాట్లాడరు, స్క్రిప్టెడ్ అంటున్నారు కదా. మేము చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి తెలుగే మాట్లాడతాం. మేము ఇంట్లో అందరం తెలుగే మాట్లాడతాం. ఏంది అక్క, మా డాడీ వల్ల మొత్తం వీళ్ళు చేంజ్ అయిపోయారు. ఎందుకంటే మా డాడీకి అప్పుడు భాష రాకపోయేది. మా డాడీ అంటే ఏ ఏజ్లో నువ్వు హాస్టల్కి వెళ్ళిపోయినావు డాడీ? 3rd క్లాస్లో హాస్టల్కి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా మా నాన్నమ్మ తాత కూడా తెలుగు మాట్లాడతా ఇంట్లో. తెలుగు మాట్లాడడం వల్ల డాడీ కూడా తెలుగు మాట్లాడడం వల్ల డాడీ మా మమ్మీకి పెళ్లి చేసుకుంటూ, ఇక డాడీకి అప్పుడు లాంగ్వేజ్ రాదు, అందరు డాడీతో తెలుగే. ఇప్పటికి కూడా తెలుగు అలవాటు అయిపోయింది. కానీ డాడీకి లాంగ్వేజ్ వచ్చింది, బయట అందరితో మాట్లాడతాడు. మేము మాత్రం ఇంట్లో తెలుగే మాట్లాడుకుంటాం, మామూలుగా మాట్లాడతాం మన భాష. తెలుగే మాట్లాడతాం. అప్పుడు నీ పెళ్ళైన కొత్తలా తెలుగు మాట్లాడు, తాతతో ఎట్లా మాట్లాడినావు? ఏం మాట్లాడకపోయేది తక్కువ. తెలుగే మాట్లాడు. మా మమ్మీతోని మా డాడీతోని నేను సచ్చినాక ఒక మాట కూడా మన భాష మాట్లాడు. ఇద్దరు చనిపోయారు కానీ మీతో కూడా ఇప్పుడు ఒక్క మాట మాట్లాడింది. మమ్మీతో కూడా ఒక్క భాషలో ఒక మాట మాట్లాడి ఇప్పటికి. మమ్మీ మా మమ్మీ అని చెప్తా, పాపం పొద్దున్న నుంచి పని చేస్తూనే ఉంది. అయితే మా మమ్మీ ఏంటంటే మాట్లాడేటప్పుడు తెలుగు మాట్లాడతారు, తిట్టేటప్పుడు నంబడి భాష తిడతారు, మా భాష తిడతారు. అంటే చెప్తా నేను కూడా నాకు చూపిగా మాతృభాష మన భాష మనం మాట్లాడాలి గ్రేట్, కానీ అది అలవాటు అనేది అయిపోయింది. మీరేం తప్పు అనుకోవద్దు. వీళ్ళు చెయ్యాలని చేస్తున్నట్లా. చిన్నోడు ఇంత తింటారని పెట్టించడానికి ఎక్కువనే తింటాడు ఆడు. ఏమనుకున్నావు వానికి? సరే అయితే అందరు తినేసిరు, అందరు వెళ్ళిపోయారు. నా చిట్టు తల్లి మాత్రం తింటుంది కానీ కంప్లీట్ చేస్తుంది. ఈరోజు ఎంత ఆకలైందో ఏమో బంగారు తల్లికి. మా మమ్మీ పిన్ని వాళ్ళు ఇద్దరు కలిసి వంట చేసారు. నాకేమో గలీజ్ అనిపించింది, అందుకు క్లీన్ చేస్తున్నాం. అప్పుడు ఈ పని కూడా వాళ్ళు చేస్తే ఇంకెప్పుడు రెడీ అవుతారు వాళ్ళు. అది అటు చూపించాలి, ఎట్లా చూస్తున్నారు పనులు. వాళ్ళ బిడ్డ అంటే పనులు చేస్తే వస్తు నచ్చుతుంది కదా మమ్మీ వాళ్ళకి, నా బిడ్డ పని చేస్తుంది అని చెప్పి విచిత్రంగా షేక్ అయి చూస్తారు వాళ్ళ మమ్మీ. మా మమ్మీ ప్రతిసారి అంత ఇంటికి వస్తుంది, నీట్గా పెట్టుకున్నవే అంటది. ఫస్ట్ ఇల్లే చూస్తుంది వచ్చినప్పుడల్లా. నాకు మాత్రం కిచెన్ నీట్గా ఉండాలి.
ఒక్క సామాన్ కనిపించద్దు టైల్స్ మీద. అది నిన్న వాటర్ పెట్టినాం అట్లే 3 days వరకు ఉండాలంటే అది అట్లే ఉంచేసినాం. ఇక్కడ ఇంకా మొత్తం నీట్గా వేస్తున్నా. క్లీన్ చూపిస్తాం. ఇదంతా క్లీన్ చేయాలి, సంపుతాను. చిట్తల్లి సీక్రెట్ రూమ్ అంట ఇది. ఆమె ఇది నా ఇల్లు అంట, పప్పాదేమో బెడ్రూమ్ అంట, నా చిట్తల్లి రూమ్ అంటే ఇదంట. ఇది మేము స్టోరేజ్ కోసం చేయించుకున్నాం. అయితే సరే ఇళ్ళనే బెడ్ వేసుకుంటారు. ఇప్పుడు ఏం చేస్తారు అంటే థర్మకోల్ మొత్తం చింపిరిద్దరు, మా చిన్నగాడు మా ఫ్రూటీ పాప. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ నేను ఆర్డర్ పెట్టిన పేజ్ డీటెయిల్స్ అవన్నీ నేను పేజ్ మీద ఇచ్చేస్తా. అయితే నేను కొన్నా, నేను ఇంకా తర్వాత వాళ్ళకు కూడా ప్రమోట్ చేద్దామని చెప్పి అనుకున్నా. అయితే రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తే కొంచెం మంచిగా ఉంటాం కదా అని అనిపించింది. ఏమేమి ఉన్నాయో ఏమో తనే మొత్తం సెట్ చేసి పంపించింది నాకు. అయితే ఇంకా గృహప్రవేశం రోజు అంటే నిన్న డే 1 ఇద్దాం అనుకున్నాం, కానీ గెస్ట్లు అందరూ 3rd day వస్తున్నారు. 3rd dayనే ఇచ్చేద్దాం. ఇంకా చాకుదేనా వర్షం వాసన, మంచి వాసన వస్తుంది. హోమం అంట, హోమం ఫలిస్తేనంటాక ఇట్లా వర్షం పడుతుందంట. నిన్న ఉరుములు వచ్చింది, మస్తు ఇంప్రెస్ అయ్యింది తెలుసా ఆయనే. అంటే మీరు నిష్ఠగా చేస్తున్నారు, తినకుండా చేస్తున్నారు, తిను అన్నాడు. మేము తినలే. అయితే మస్తు ఇంప్రెస్ అయ్యింది ఆయన, మంచిగా చేస్తురమ్మా మీరు అని చెప్పి. ఉరుములు వచ్చినాయి, మాకు వచ్చింది అదే లోపల నుండి తీసేదే. షార్ట్ వీడియో కూడా రారా ఆల్రెడీ ప్యాక్ చేసింది కదా ఆల్రెడీ. అన్నీ ఉన్నాయి. చరణ్ బాయ్ దేకో ఇద్దరు. అందుకే నా తమ్ముడు అంటే ఎందుకు ఇష్టం, అందుకే ఎట్లా లేపుతాడు చూసిరా. ఇంటికెళ్ళే పనికి పోయినాడు. కట్టేసింది కదా. అయితే చండీ హోమం ఫలిస్తే, చండీ హోమం నిష్టగా చేస్తే వర్షం పడుతుందంట. నిన్న మేము చండీ హోమం చేయించినాం ఇంట్లో. ఉరుములు మెరుపులు వచ్చినాయి నిన్న కూడా. ఇప్పుడు మళ్ళీ మీకే మంచి జరుగుతుందా అని మీరు అంటారు కదా. నిష్టగా చేస్తే ఏదైనా మంచిగా జరుగుతుంది, మనసుతో చేస్తే ఏదైనా. ఇప్పుడు వర్షం పడుతుంది అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎందుకు ఏంది అనేది. చండీ హోమంది ఆల్రెడీ చేసిన. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వర్షం పడితే యానిమల్స్, పురుగులు, అవి ఇవి ఏమైనా సరే వర్షం పడితే కొంచెం ఊపిరి పీల్చుకుంటుంది. ఎండకి వాటర్ తాగుతాయి, వాటర్ అందుతుంది కాబట్టి బర్డ్స్ అయినా యానిమల్స్ అయినా హ్యాపీ ఫీల్ అయ్యి అది వాళ్ళు మంచి కోరుకునేది మనకు వరిస్తుందంట. అందుకే నెగిటివ్ వైబ్స్ అన్నీ పోయి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. అందుకే చండీ హోమం చేయించుకోవాలి. ఇదంతా మొత్తం అంతా సెట్ చేసింది. నేను చెప్పిన అంటే ఒక మాటకి పేజ్ నేమ్ వచ్చేసి విభాస్ ట్రెండింగ్. ఇక్కడ అంటే ఏమైనా సరే రిటర్న్ గిఫ్ట్స్ అయినా సరే, జ్యువెలరీ అయినా సరే, బ్యాంగిల్స్ అయినా సరే అన్ని కస్టమైజ్ చేస్తారు. నేను చెప్పిన నాకు గుర్తొచ్చింది శ్రీజ ఇట్లా చెయ్యని చెప్పినా చేసి అవార్డు ఓపెన్ చేసి వస్తున్నాయని చెప్పిన. అయితే ఇది దీంట్లో కుంకుమ వచ్చింది, అయితే పసుపు కుంకుమ కూడా గృహప్రవేశం ఆవు వైఫ్ హస్బెండ్ ఇట్లా లోపలికి వెళ్తున్నట్టు బాగుంది. ఇది ఆవు దూడ ఉండాలి అని దీంతో ఇట్లా ప్లాన్ చేస్తున్నారు. పెట్టుకోవచ్చు అంటే మనలాగా బాగుంది. ఏదైనా నాకైతే ఒకటే సరిపోదు. నీకు చంద్రకి, బాబాయికి, సాయి కూడా ఇస్తాను. సోను 5 members బాగున్నాయి, నాకు అందుకే నచ్చినాయి. వీడియోస్
స్టార్ట్. దీంట్లో బ్యాంగిల్స్ మర్చిపోయినాం, అందుకే బ్యాంగిల్స్ పెట్టాలి ముత్తైదులకు కాబట్టి బ్యాంగిల్స్ పెట్టిస్తున్నాను. ఒక బ్యాంగిల్ పెట్టేస్తే సెట్ ఒకటేసారి తీసేద్దాం. ముందే తొందర ప్యాక్ చేసి ఆ దొంగలు ఎక్కువైపోతున్నారు. ఆల్రెడీ రెడీ. సరే మీరు 7 ఒక్క ఫ్యామిలీలో ఇన్ని పోయమ్మ, దేవుడు కూడా భయపడ్డాడు. వాడు దేవుడు కూడా ఇదేంద్రా దేవుడా. దాని మీద టమాటా పండు 2-3 వేసు చూద్దాం. అయితే బత్తాయిలు అయిపోయినాయి, ఇంకొన్ని మిగిలినాయి. ఎన్ని? ఒక 5 మిగిలినాయి. 5 తక్కువైంది. పండు అంటే ఏదైనా పండు పెట్టచ్చు కదా. దోస పండు, టమాటా కూడా పండు, దోసకాయ కాదక అది వెజిటేబుల్. టమాటా ఫ్రూట్, అయితే ఫ్రూట్ అంటే టమాటా పెట్టేస్తాం. ఇక టమాటా పెట్టేద్దాం. అయితే బత్తాయిలే పెట్టాలనుకుంటుందా, అరటి పండే పెట్టాలనుకుంటుందా? 7 మిగిలిన 7 టమాటాలు తీసుకురాలి. ఎక్కేసినా మొత్తం ఇక పెట్టేయడమే. ఇక జోక్ చేసినాం నా చిట్కాలు కానీ అది ఎప్పుడు ఏ మాట చక్కగా ఇట్లాంటి మాట ఫస్ట్ టమాటాలు బండ్లో వేసింది. అయితే ఇప్పుడు నిజంగానే ఈ టమాటా ఎవరు లక్కీ పర్సన్స్. ఇప్పుడు మా పిన్ని ఏం చేస్తారు తెలుసా, ముందే పక్కన పెట్టుకుంటారు లక్కీ పర్సన్. ఒక టమాటా వాళ్ళ పనులకు ఇంప్రెస్ అయింది మా మమ్మీ. కానీ గోడకు మాత్రం పూయకూడదు. 3% చుట్టే తిరుగుతుర్రాళ్ళు పనులు చేయకుండా. కానీ గోడలకు అవి అట్లా తిని శుభ్రంగా కిందికి వెళ్ళి తినేసి వచ్చి డెటాల్తో సబ్బు అది సోప్తో కడుక్కొని వచ్చేసేయండి. ఫస్ట్ చిన్న తీసుకో. ఇంకా గెస్ట్లు వస్తారుగా, అందుకే ఇంత పడే అందరికి ఖరారైపోయినాడు. టమాటా పండు పెట్టినమ్మా. కలర్ఫుల్ గా బ్యాగ్స్ బాగున్నాయి. ఇక్కడ ఒక బార్డర్ వచ్చింది. ఇది మనము సాపేసుకుంటాం కదా, అట్లా తయారు చేసేది. సాపలు కూడా చేసేది అట్లా వాటితో ఇప్పుడు కూడా వస్తున్నాయి ఇట్లాంటివి. చాలా కలర్ఫుల్ గా బాగుంది. ఇట్లా ఒకటి వేసుకొని ఇట్లా పైనుంచి ఇగో ఇప్పుడు ఇట్లా ప్యాకింగ్ చేసేస్తున్నాం. మీరు చేయండి ప్యాకింగ్ చేసి చూసి. ఇగో ఇప్పుడు ఇది ఉంది కదా, అయితే ఇది ఏంటంటే ఇట్లా హ్యాండిల్ వచ్చింది, బాగుంది. బటన్ కాకుండా ఇది స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా పెట్టేసి అయ్యో రావట్లేదు ఇది ఇంతే. అంటే అది ఎందుకు ఇప్పుడు హాయ్ గాయ్స్. ఇద్దరు పోయి తినచ్చు కదా. ప్లేట్ కోసం ఎదురు చూస్తుండు. నేను ఇక్కడ తెలుసా
త్రీ లక్షలు ఇస్తలేదు, ఏదో కొంచెం ఇస్తున్న బట్టలు తీసుకోమని. సెకండ్ డే 2 ఇంకా డే 2 అయితే కంప్లీట్ అయింది. వెనకాల నువ్వు వస్తున్నావు అక్క. డే 2 ఈరోజు మాతో పాటు నిద్ర చేస్తుంది ఎవరంటే మా పిన్ని మా మమ్మీ. మళ్ళీ పండుకుంది, నిద్ర వేసేసింది. అది ఇంకో నిద్ర వేస్తుంది ఒక పాప. అయితే మా డాడీ ఇంకా పిల్లలు ముగ్గురు వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు ఈరోజు. థర్డ్ డే ఏమవుతుందో తెలియదు. థర్డ్ డే నిద్ర చేయాలి. మా మమ్మీ జంప్ అవుతా అంటుంది. మా పిన్ని జంప్ కాదు, పోతుందా? సరే అయితే చూద్దాం ఏమవుతుందో. కానీ థర్డ్ డే ఇంకా మేమే ధైర్యం తీసుకుని పండుకోవాలి. ఇన్ని పూజలు చేసిన తర్వాత మీరే చేసుకోవాలి. అంతే. సరే ఇంకా బాయ్.